డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్ అంటే ఒక్క శరత్ చంద్ర ఐఏఎస్ మాత్రమే. ఇది తక్షశిల ఐఏఎస్ కూడా ఓన్ కాలేజ్ లేదు, ఓన్ డిగ్రీ కాలేజ్ లేదు, ఏం లేదు. సో దానికి సంబంధించి కాకపోతే ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రాసెస్లో పబ్లిక్ పాలసీ అయిన కోర్స్ తీసుకొచ్చారు. సో దాని గురించే ప్రమోట్ చేస్తూ ఉంటారు, దాని గురించే చెప్పుకుంటూ ఉంటారు. సిఎస్బిఐఎస్ అయితే దానికి సంబంధించిన కూడా ఓన్ కాలేజ్ లేదు. సో వీళ్ళైతే మేరీ స్టెల్లా అండ్ ఏఎన్యూ కాలేజీలు టైఅప్ అయ్యారు. సో సిఎస్బిఐఎస్ అయితే లయోలా కాలేజ్ టైఅప్ అయింది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 కాకుండా ఇంకేమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా? మీరు చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి, మన విజయవాడలోనే ఉంది ఆ ఇన్స్టిట్యూట్. 15 మంది కూడా లేరు, డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేయించారు ఆ కాలేజ్లోకి, ఆ ఇన్స్టిట్యూట్లోకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 15 మంది, నమ్మండి, ఫస్ట్లో కొంతమంది జాయిన్ అయ్యారు ఫస్ట్లో, తర్వాత ఇప్పుడు 15 మంది ఉన్నారు. ఆ 15 మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది అగమ్యగోచరంగా తయారైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక ఎస్టాబ్లిష్ లేదు. లాస్ట్ ఇయరే ఏకలవ్య అనే డిగ్రీ విత్ ఐఏఎస్ క్లోజ్ అయిపోయింది, రైట్? అంతకుముందు చూసుకుంటే ఇట్లాంటి క్లోజ్ చాలా అయిపోయి. ఇప్పుడు ప్రజెంట్ లయోలా సిఎస్బి కలిసి పని చేస్తున్నారు కదా. అంతకుముందు ఏఎల్ఎస్, తర్వాత అంతకుముందు శంకర్ ఐఏఎస్, కొన్ని రోజులు లక్ష్మయ్య, సో వీళ్ళు కూడా కలిసి పనిచేశారు, తర్వాత క్లోజ్ చేశారు. సో సిఎస్బిఐఎస్ ఇప్పుడు వీళ్ళతో కొత్తగా టైఅప్ అయింది లయోలాతో. సో కాలేజ్ అనేది ఇక్కడ చాలా, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 డిగ్రీ విత్ ఐఏఎస్ కాకుండా ఇంకేమున్నాయో మీరు లిస్ట్ చేయండి. డెఫినెట్లీ దాని అన్నిటి గురించి డీటెయిల్గా నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. నాకు తెలుసు అటన్నిటి చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి కనీసం ఇప్పుడు ఒక 10 మంది, 20 మంది, 30 మంది ఉండే ఇన్స్టిట్యూట్స్ సరిగ్గా వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం అని మనం మాట్లాడుకోవట్లేదు.